దాదా ఎట్లా నడుస్తుంది ఈడ? ఏం నడుతుంది? ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏమంటారు? ఏంది కథ? ఏమి మోడీకే ఇస్తారు, ఎవరికి ఇస్తారు అంతే. వాళ్ళకు ఆయన రవీంద్రరావుకి ఆయనకే ఇస్తారు. ఎందుకు రఘునందన్ రావుకి ఎందుకు? ఏం పాడు చేస్తారు, వీడు ఏం మంచిగా చేస్తలేడట అంతే. ఆయన పేరేం పేరు రేవంత్ రెడ్డి వేస్ట్ కాడ. వేస్ట్ కాడ కరెంట్ వస్తలేదా ఉచితంగా నీకు? ఏమైనా కరెంట్ పోతున్నాడు వేసేందుకు ఏకపోయింది అది అంతేనా? ఉచిత బస్సు పెట్టిండు, కరెంట్ పెట్టిండు. అదే నాసన కుంటోడు పోకుండా బాగా సీట్ దొరకకుండా ఆయనకి అప్పుడు ముంగడ సీట్ దొరక అది లేదు ఇది లేదు, ఏం లాభం? వేస్ట్ అది వేస్టేనా? వేస్ట్. అంటే ఇప్పుడు మీరు బార్బర్ షాప్ మీదేనా? నాదేనయ్యా. ఉచిత కరెంట్ వస్తలేదా నీకు? ఏం ఉచిత కరెంట్ ఇప్పుడు ఏం లాభం అలా, నాకు అవసరమైంది దాంతో చెప్పు. సరే ఇప్పుడు ఏమంటారు, మొన్న కేసీఆర్ ఉండే ఇంతకు ముందు, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చింది కదా, ఏమన్నా మారిందా అప్పటికి? ఏ మారకపోతే ఏం చేస్తే ఇంకో 5 ఏళ్ళు కట్టినా ఇక వాడిని ఏడవాలి, తప్పదు కదా. తప్పదు 7 ఏళ్ళు వనవాసం వెళ్ళదేయాలి అంతే. ఇక ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్. ఎలక్షన్లు వస్తే లాభం ఉండదు దానికి. ఓలోకి ఎత్తారా మరి? బీజేపీకి ఎత్తాం, మాట 3 గంటలు ఉండాలి సెంటర్ రా. 3 ఉండాలి. 3 ఉండాలి, మాకు ఆడే ఉండాలనే. కానీ బీఆర్ఎస్ అయినా ఇప్పుడు హరీష్ రావు పోయింది కదా, ఇట్లా చూసినా వాళ్ళ మనిషి ఉన్నాడు కదా కలెక్టర్. ఇంకే వాళ్ళు కలెక్టర్ ఏదన్నా వాడు దొంగనేనే మంచోడంట, మీరు గుండెలో పెట్టుకొని చూస్తారంట. చూసేది నెక్స్ట్ మొన్న మీ ఊరైనా ఒక ఆయన మాట్లాడిండు, మేము గుండెలో పెట్టుకుంటాం సార్ నిన్ను. వేసుకోండి, పైసలు దిగటానికి మాట్లాడతారు అంత తప్ప వేరే ఏం లేదు. అంతేనా? దేనికి ఓటేటంటావు ఇక మరి? నేను బీజేపీకి ఎత్తాను ఆయన.